తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత కేసీఆర్ అని ఈయన, కేసీఆర్ జాతిపిత కాదని ఇంకో ఆయన. ఎవరు చెప్పిర్రా భయ్ మీకు? మీరు అనుకుంటారు ఈ జాతిపిత ఓడు తొండలు పడతా అంటాడు, ఓడు జాతిపిత అంటాడు. ఒక్కరి ముచ్చట కాదు, ఒక్కరి కథ కాదు. వీళ్ళందరినీ గ్రౌండ్ లో తెచ్చి కట్టేస్తే గ్రౌండ్ ఇంకా మిగులుతుంది. వీళ్ళు జాతిపితలట, వీళ్ళు మనం ఉద్ధరిస్తారట, వీళ్ళు ఏదో చేస్తారట. అమ్మా నేను ఒకటి అడుగుతా ఉన్నా, వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈ కారు గుర్తోళ్ళు కానీ ఇక నిన్న మొన్న కమలం గుర్తోళ్ళు వచ్చారు. వాళ్ళు ఉన్నారు, అయిపోయిరా. వాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టు రాడ కూడా. మళ్ళా దానికి కూడా ఎవరు దానికి మళ్ళా ఆయనే దోపిడీ కులం నుంచే రావాలి. అయితే రెడ్లు, లేకపోతే వెలుమలు, లేకపోతే కమ్మలు. మా అమ్మలంతా ఆలోచన చేయాలి. వీళ్ళంతా ఎవరు తల్లి? మన ఇళ్ళలోకి రానిచ్చేటోళ్ళేనా వీళ్ళు? మరి మనం ముట్టుకుంటేనే ఆగమవుతారా? మనం ఓటేస్తే ఆగం కారా? ఇంకా పొరపాట్లు కూడా ఏకూరిగా, పొరపాట్లు కూడా ఏకూరి వాళ్ళ కోటు. ఇక రెడ్డిోళ్ళకు పార్టీ. ఏం పార్టీ? రెడ్డిోళ్ళ పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ రెడ్డిోళ్ళది. వెలుమల పార్టీ అంది బీఆర్ఎస్. పక్కన బీజేపీ పార్టీ ఉంది బాబునోళ్ళది. అయిపోయారా? వీళ్ళు ముగ్గురు ఎంతుంటారమ్మా ఈ మొత్తం సూర్యాపేటలో జరగడం అయితే? ఎంత ఎవడన్నా? వీళ్ళు ఇరికేడు మంది లేని వాళ్ళకే 3 పార్టీలు. ఇంతమందిని సుధరోళం ఉన్నాము, బీసీలము, ఎస్టీలము, ఎస్సీలము, మైనార్టీలము. 100కి 95 మనం. 100కి 95 ఉన్నోళ్ళకు రాజకీయ పార్టీ ఉండాలి. మా ఓటు మేము వేసుకుంటాం రా గాడిది కొడుకున్నారా, ఇంకెన్ని రోజులు తిరుగుతాం రా మీ ఇల్లు చుట్టూ అని చెప్పి మనమంతా ఒక్కటై మనం పార్టీ పెట్టాం. మన పార్టీ గుర్తేంది? పార్టీ గుర్తేందమ్మా? మన నాయ బ్రాహ్మణ సోదరుడు మన మంగళాయన కటింగ్ దేంతో చేస్తాడు? దేంతో చేస్తాడు? మన మేరాయన బట్ట దేంతో కట్ చేస్తాడు? మన పద్మశాలైన బట్ట దేంతో కట్ చేస్తాడు? మన కుర్మాయన గొర్రెలకు ఉన్నట్ల కట్ చేస్తాడు? డాక్టర్ ఆపరేషన్ దేంతో చేస్తాడు? ఇది మనదా కాదా కచ్చరా? మరి